ఓం నమో వెంకటేశాయ. భారత సర్వోచ్చ న్యాయస్థానము గత 2-3 రోజులుగా అనేక తీర్పులను వెలువరిస్తూ వస్తున్నది. ముఖ్యంగా నిన్న రామజన్మభూమికి సంబంధించిన విషయము, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన విషయము, నేడు నగర నక్సలైట్లకు సంబంధించిన విషయము, శబరిమలై దేవస్థానంలో మహిళల దర్శనం చేసుకోవచ్చు అనే విషయము, ఇవి తీర్పులు వస్తూ ఉన్నాయి. ఇంకా అనేక తీర్పులు కూడా చెప్పారు. ప్రధానంగా మనం శబరిమల విషయం తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పులకు సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాల్లో సుప్రీంకోర్టు స్పందించకుండా పక్కన పెట్టేయటం, కొన్ని సందర్భాల్లో సమాజం ఎట్లా తీసుకుంటూ ఉన్నది అది చెబుతూ ఉన్నాను. ఈ కోర్టులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయని చెప్పి సమాజం భావిస్తూ ఉన్నది. వాస్తవానికి శబరిమల విషయంలో ఆ కేసు వేసినటువంటి న్యాయవాదికి హిందూ ధర్మము లేదా శబరిమల దేవాలయంతో ఏమీ సంబంధం లేదు. కాబట్టి నీకు సంబంధం లేని విషయం నువ్వెందుకు ఇలా ప్రస్తావన చేస్తున్నావు అని చెప్పి ప్రాథమిక దశలోనే దాన్ని తిరస్కరించి ఉండేటువంటి అవకాశం ఉండింది. ఇది అందరూ ఎక్కువ మంది దేశంలో భావిస్తున్నారు. ఇలా ఎందుకు చెయ్యలేదు న్యాయస్థానం అని చెప్పి సమాజం భావిస్తూ ఉన్నది. శనిసింగనాపూర్ కావచ్చు, ఇంకొక దేవాలయం కావచ్చు, నేడు శబరిమల కావచ్చు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినంత మాత్రాన సమాజంలో ఏదో దాన్ని పట్టుకొని సమాజం అంతా మారిపోతుందని మనం ఏం భావించాల్సిన అవసరం లేదు. అటనే జల్లికట్టులాగా ఉద్యమం రావాల్సిన అవసరం కూడా లేదు. అంటే జల్లికట్టు ఉద్యమం చేయకూడదని కాదు, అది జరగాల్సి ఉండింది, జరిగింది, దానికి సంబంధించిన వ్యవహారం జరిగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు సంబంధించినటువంటి అనేక భూములకు సంబంధించి ఏనాడో దేవాలయాల పరం చేయాలి, ఆక్రమించబడినటువంటి భూములని చెప్పి ఎన్నో తీర్పులు వచ్చున్నాయి. 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు అలా పడి ఉన్నాయి. వాటిని అమలు చేసే దిక్కులేక అమలు చేసేవాళ్ళు లేరు. దాని మీద మళ్ళా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా లేరు. ఉదాహరణకి కృష్ణా జిల్లాలో నూజివీడుకు సమీపంలో ఉండేటువంటి గొల్లపల్లి గ్రామంలో కోదండరామస్వామి దేవుడికి 3600 ఎకరాల భూమి ఉంది. నాకు తెలిసి రాష్ట్రంలో అంత ఎక్కువ భూమి ఉండేటువంటి దేవాలయం ఇంకొకటి లేదు. ఆ దేవాలయ భూములు వేలాది ఎకరాలు ఆక్రమణకు గురి ఉంటే ఆ భూములకు సంబంధించి ఇప్పటికి 35 సంవత్సరాలకు పూర్వం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది. ఏమిటి అంటే అవంతా కూడా మెట్ట భూములు కాబట్టి అంత పంటలు బాగా పండేటువంటివి కావు అప్పట్లో, ఇప్పుడు కాదు. ఆ భూములన్నింటికి కూడా ఒక్కొక్క ఎకరానికి సంవత్సరానికి ఒక బస్తా వేరుశనగ కాయలను కౌలుగా చెల్లించాలి అని చెప్పి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. నేటికి కూడా దానిని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ కూడా ఒక బస్తా కాదు కదా, ఒక్క వేరుశనగ కాయను కూడా అక్కడ కౌలుగా చెల్లించలేదు. ఇది పరిస్థితి. అదేవిధంగా దేశంలో అందరూ ద్విచక్ర వాహనాలు నడిపేటువంటి వాళ్ళు అందరూ హెల్మెట్లు పెట్టుకోవాలా, శిరస్త్రాణము ధరించాలా అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. నిజానికి సుప్రీంకోర్టు ఆ మాట చెప్పింది చాలా గొప్ప విషయం, మంచి విషయం, ఆచరణీయము. అనేక కుటుంబాలకు లేదా అనేక మంది వ్యక్తుల ప్రాణాలకు రక్షణకు సంబంధించినటువంటి అంశం అది. కానీ ఈ రోజున ట్రాఫిక్ పోలీసులకు అందరి చేత ఈ హెల్మెట్ ధరింప చేయటం అనేది తల ప్రాణం తోకకొచ్చేటువంటి విషయంగా మారిపోయింది. పెట్టుకుంటే పెట్టుకుంటారు, పెట్టుకోకపోతే తీసేస్తారు. అప్పుడప్పుడే మళ్ళీ రాష్ట్రాల విధానాలు మారుతుంటే, జిల్లాల్లో విధానాలు మారుతుంటే హైదరాబాద్ వరకు అమలు చేస్తూ ఉంటారు, లేదా విజయవాడ విశాఖపట్నం వరకు అమలు చేస్తూ ఉంటారు. ఇట్లా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పటికప్పుడు ఇది చేస్తున్నారు. కానీ మొత్తం సమాజం చేత హెల్మెట్ పెట్టించడంలో మాత్రం విఫలమైనారు.
దాని తర్వాత వాహనాలకి నంబర్ ప్లేట్లకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇది ఎంతవరకు అది అమలయ్యింది? మొత్తం భారతదేశంలో ఎన్ని వాహనాలకి వాళ్ళు చెప్పినటువంటి హై సెక్యూరిటీ ఉండేటువంటి ఒక నంబర్ ప్లేట్లు బిగించుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని ఎంతవరకు పూర్తి చేశారు? చేయలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కోర్టులు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా దానిని ఆచరింప చేసుకునేటువంటి ఒక మానసికతను సమాజంలో నిర్మాణం చేయటంలో అది విఫలమవుతున్నది. ఒక 10 నిమిషాలు, అరగంట, గంట జడ్జిమెంట్ వచ్చేస్తుంది. దాన్ని ఎవరు అమలు చేయించాలా, ఎవరు సమాజంలో ఇన్ని కోట్ల మంది ప్రజల్లోకి అది ఎవరు తీసుకెళ్లాలంటే దానికి వ్యవస్థ లేదు. అందుకని వాళ్ళ పని వాళ్ళు చేసేసారు, కింద వీళ్ళు చేయలేక సతమతం అవుతున్నారు. అవి అమలు కావట్లేదు. సమాజం అందుకు సరిగా స్వీకరించేటువంటి మానసిక స్థితి లేదు. శబరిమల విషయంలో కూడా ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి ప్రతిదీ కూడా ఏదో ధర్మసింధులోనో, ఒక పురాణంలోనో, ఒక ఋషి చెప్పినట్టుగానో అలాగే ఉండవు. రోజు ఉదాహరణకు శనివారం రోజున మాంసాహారులు మాంసం తినరు. ఎవరు చెప్పారు తినొద్దని? ఏదైనా శాస్త్రమా? ఎప్పుడో ఎవరో అనుకున్నారు, అలా కొనసాగుతుంది. శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి పెట్టేసుకున్నాం. శనివారం వెంకటేశ్వర స్వామి వారికి శ్రద్ధతోటి, భక్తితోటి ఆ రోజున ఉపవాసం ఉండవచ్చు, పూజ చేసుకోవచ్చు, లేదా కనీసం ఆ రోజు మాంసాహారం తినకూడదు. మళ్ళీ పక్కన ఆదివారం ఉంటుంది, ఆ రోజు తినచ్చు. ఈ శనివారం ఆపేసింది కూడా ఆదివారం పూర్తి చేసుకోవచ్చు. కానీ శనివారం నాకు తెలిసి చాలా మంది మాంసాహారుల ఇంట్లో శనివారం రోజు కనీసం ఒక స్పూను కూడా రోజు వాడేటువంటిది వాడకుండా కేవలము శనివారం రోజు మాత్రమే ఉపయోగించేటువంటి వంట పాత్రలు వేరుగా పెట్టుకుని ఒక గంపల్లోనో దానికి సంబంధించినటువంటి అరమరలోనూ పెట్టుకుని ఒక శనివారం ఉదయం తీస్తారు, శనివారం రాత్రికి మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. అంత నియమము నిష్ఠతోటి దీన్ని ఆచరిస్తున్నారు. ఇది ఏ శాస్త్రము చెప్పలేదు, ఎవరు నేర్పించలేదు. హిందూ సమాజంలో పైనుంచి కింది వరకు అలవాటు అయిపోయింది, దాన్ని ఎవరు మార్చలేదు. కాబట్టి ఏ దేవాలయానికి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఆ శబరిమలకి నల్ల వస్త్రాలే ధరించి రావాలని ఒకరు ఎవరిలో కోర్టుకు పోతే లేదు అట్లేం లేదు, ఎట్లయినా వెళ్ళొచ్చు అని చెప్తే అది మారుతుందా? కాబట్టి శ్రీశైలానికి ఏ వేషధారణలో వెళ్ళాలి, కొండగట్టుకు ఏ వేషధారణలో వెళ్ళాలి, అయ్యప్ప గుడికి ఏ వేషధారణలో వెళ్ళాలి, తిరుమలకు కూడా వాస్తవానికి పసుపు పచ్చని వస్త్రాలు ధరించే వెళ్ళాలి. ఇష్టం వచ్చినట్లు ప్యాంట్లు వేసుకొని, షర్ట్లు వేసుకొని, చిరిగిపోయినవి, చెదులు పట్టినవి అటువంటి వస్త్రాలు వేసుకుని తిరుమల దేవాలయానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? తిరుమల దేవాలయానికి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాలి అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పసుపు పచ్చని వస్త్రాలు ధరించే వెళ్ళాలి. అది నియమం, అది మాల వేసుకోవడం కాదు. ఈరోజు శనివారమో, ఈరోజు సోమవారమో మనం కొండకు పోతూ ఉన్నామంటే ఈ రోజే పసుపు నీళ్ళల్లో వస్త్రాలని ముంచి ఆరవేసుకుని ఆ వస్త్రాలే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ధరించి వెళ్ళేవాళ్ళు. కానీ మనం దాన్ని వదిలేసాం. సరే, శబరిమలలో ఏదో ఒక నిష్ఠా నియమము జరుగుతుంది. భక్తులందరూ కూడా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రం చేత తమ ఆచార సాంప్రదాయాల పట్ల ఉండేటువంటి భక్తి శ్రద్ధలు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ఎలా చేయాలి అనేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి హిందూ సమాజము, ఎవరు వెళ్ళాలో వాళ్లే వెళ్తారు, ఎవరు వెళ్ళరో వాళ్లే వెళ్ళరు. అది ఒకరు చెబితే చేసే పని కాదు. కాబట్టి ఇప్పటి వరకు శబరిమలకి వెళ్ళేటువంటి విషయంలో సమాజం ఏ పద్ధతిలో అయితే వ్యవహరించిందో రేపటి నుంచి కూడా అలాగే వ్యవహరిస్తుంది తప్ప దీంట్లో ఏం మార్పు రాదు, మార్పు ఉండదు. తగుదునమ్మా అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో కూడా వేలు పెట్టాల్సిన అవసరం లేదు. దానివల్ల ప్రపంచానికి వచ్చే ప్రమాదము లేదు, సమాజానికి వచ్చిన నష్టము లేదు. కాబట్టి ఎవరెవరి ఆచార సాంప్రదాయాలను బట్టి వాళ్ళ విశ్వాసాలను అలా చేసుకుంటూ వెళ్తున్నారు, నిర్వహించుకుంటూ వెళ్తున్నారు, ఆచరించుకుంటూ వెళ్తున్నారు. అవన్నీ కూడా
ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. రెండవది, నిన్న వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి తీర్పు కూడా ఒకటి వచ్చింది. చాలా మంది వ్యక్తిగతమైన స్థాయిలో స్పందిస్తున్నారు తప్ప, ఒక చిన్న అమ్మాయి పట్ల ఎక్కడైనా ఒక అపచారము జరగరా అనేది జరిగితే వేలాది మంది వీధుల్లోకి వస్తున్నారు. ఆ రకంగా ఆ ఆడపిల్ల పట్ల ఆ రకంగా జరగటం కొరకు ఆ రకంగా రావటం తప్పు కాదు, రావాలి, మీ అందరి యొక్క నిరసన వ్యక్తం చేయాలి, దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి, దానికి ఒక సమాధానం దొరకాలి. దాని గురించి కాదు, ఒక్క ఆడపిల్ల గురించి మొత్తం భారతదేశంలో ధర్నాలు చేస్తారు, కొవ్వొత్తుల ఊరేగింపులు చేస్తారు. మొత్తం భారతదేశంలో 100 కోట్ల మంది ప్రజలు, 130 కోట్ల మంది ప్రజల యొక్క కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేసేటువంటి ఒక తీర్పు వస్తే దాని గురించి ఒక జల్లికట్టులాగా మొత్తం భారతదేశంలో కోట్లాది మంది ఈరోజు రోడ్డు మీదకి వస్తారేమో అని నేను అనుకున్నా. రాలా. అంటే సమాజం ఇటువంటి తీర్పును స్వాగతిస్తూ ఉన్నదా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో కొద్దిమందికి సామాజిక మాధ్యమాల్లో ఇది ఏమిటి, ఇలా ఏమిటి, ఇట్లనా అట్లనా, అయ్యో పాపం అని అనుకుంటే అది వేరే సంగతి. అదే చూస్తున్నాం. వాస్తవానికి నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో, ఫేస్బుక్లో అట్లా చూస్తే ఈ కుటుంబ వ్యవస్థకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర విషయాలకు సంబంధించిన ఏ తీర్పు వచ్చిందో దానికి సంబంధించి ఎక్కువ మంది స్పందించలేదు. వందల మంది, వేల మంది స్పందించలేదు. ట్విట్టర్లో అయితే అసలు ఏం కనపడటం లేదు. అంటే సమాజం అలా ఉండడాన్ని స్వాగతిస్తూ ఉన్నదా, అలా ఉండడాన్ని కోరుకుంటూ ఉన్నదా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాజం అంటే ఇలా ఉండాలని మనం కాంక్షించటం వేరు, సమాజం ఇలా ఉండేది అని భావించటం వేరు. సమాజం ఎలా ఉండాలని ఈ రోజున ఆలోచిస్తూ ఉన్నది, అందుకు అనుగుణంగా జీవిస్తూ ఉన్నది అనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. 9వ తరగతిలో ప్రేమ పుట్టిన అమ్మాయి ఈరోజు రేపు 9వ తరగతిలో, 8వ తరగతిలో ప్రేమించుకోకుండా ఎవరు ఉన్నారు అని విషయం చెప్పేదాకా 8వ తరగతిలో, 9వ తరగతిలో, 10వ తరగతిలో, హై స్కూళ్లలో పిల్లల మధ్యన ఎటువంటి భావజాలం ఉంటూ ఉన్నదో చర్చించలేని ఒక బలహీనమైన స్థితిలో ఈ సమాజం ఉంది అనేది వాస్తవం. వ్యక్తిగతంగా ఎవరెవరికి అక్కడక్కడ ఇక్కడిక్కడ గుసగుసలాడటం వేరు. మొత్తం సమాజంలో వస్తున్నటువంటి మార్పు, పరిణామము, అది సవ్యంగా ఉన్నదా, అపసవ్యంగా ఉన్నదా, జరగవచ్చా, జరగకూడదా, మంచా చెడ్డ అనేటువంటి ఒక చర్చ కానీ, ఒక ఆలోచన కానీ చేసి దాన్ని సవ్యంగా మార్చుకునేటువంటి ఒక వ్యవస్థ మనకు లేదు అనేటువంటిది తేటతెల్లమైంది. ఎంతకాలం నుంచి 8వ తరగతిలో, 9వ తరగతిలో ప్రేమలు పుడుతూ ఉన్నాయి. ఈ రోజున ఈ మిర్యాలగూడ సంఘటన జరిగిన తర్వాత చాలా ఒక ఛానల్ అయితే చర్చా కార్యక్రమం పెట్టింది విశాఖపట్నంలో, ఇంకా వేరే వేరే దగ్గరలో. మీరు గమనించారో లేదో, ఒక పక్కంతా మగపిల్లలను కూర్చోబెట్టారు, ఒక పక్కంతా ఆడపిల్లలను కూర్చోబెట్టారు. మేము ప్రేమ వివాహమే చేసుకుంటాము అని చెప్పినటువంటి వాళ్ళు సామూహికంగా 2-3 దగ్గరలో యూట్యూబ్లో ఉన్నాయి చూడండి, ఆడపిల్లలే మేము మా ఇష్టం వచ్చినట్టు ప్రేమ వివాహం చేసుకుంటామని చెప్పి ఎక్కువ మంది మాట్లాడారు, మగపిల్లలు కాదు. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లల యొక్క స్వభావము, మనస్తత్వము ఏ విధంగా ఉంటూ ఉన్నది, వీళ్ళలో అటువంటి ఆలోచన రేకెత్తించబడడానికి కారణం ఏమిటి, ప్రేరకం ఏమిటి, అందరికీ ఈ రకమైన ఆలోచన ఎందుకు వస్తుంది, మా జీవితం మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అనేటువంటి ఒక బాధ్యతారహితమైన ఆలోచన విధానం ఎందుకు వస్తూ ఉన్నది. దీని గురించి ఈ దేశంలో సమాజ హితాన్ని గురించి ఆలోచించే వాళ్ళు కానీ, విద్యావేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, నిపుణులు కావచ్చు, మానసిక శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన వైద్యులు కావచ్చు, వీళ్ళందరూ దేని గురించినటువంటి ఆలోచన చేయకపోతే ఏం చేస్తే ఈ సమాజం నిలబడుతుంది? ఒకప్పుడు గ్రామాల్లో రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఊరు బయట వేసుకునేవాళ్ళు. 20 సంవత్సరాల నుంచి ఊరు మధ్యలోకి తీసుకొచ్చారు. ఒకప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ అంటే మగవాళ్లే చూచేవాళ్ళు.
ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ ఊర్లో వేస్తూ ఉంటే నగ్నంగా అర్ధనగ్నంగా నాట్యాలు చేస్తూ ఉంటే సకుటుంబ సపరివార సమేతంగా ఆడామగా తేడా లేకుండా అందరూ ఆ డ్యాన్సులు చూస్తూ ఉన్నారు. ఈడొచ్చిన కూతుర్ని ఈడొచ్చిన కొడుకుని పక్కన పెట్టుకుని తల్లి కూడా ఆ డ్యాన్స్ చూస్తూ ఉన్నది. ఇంత విపరీతమైన ధోరణి సమాజంలో పెరిగిన తర్వాత ఏది సభ్యత, ఏది అసభ్యత, ఏది అశ్లీలము అనేటువంటి ఆలోచనే లేకుండా ఉండేటువంటి స్థితిలో సమాజం ఉంటే ఈ సమాజం యొక్క పోకడ ఎలా ఉన్నదో చెప్పకుండా అంతా బాగుంది అంతా బాగుందని చెప్పి కప్పిపెట్టుకుంటూ ఉంటే ఈ సమాజం ధ్వంసం కాకుండా నిలబెట్టేటువంటి వాళ్ళు ఎవరు? మరి నిన్నేదో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పి ఇప్పుడు మరే ఉడుక్కునే అవసరం లే. ఈ సమాజం సుప్రీంకోర్టు కోరుకున్నటువంటి దిశలో చాలా కాలం క్రితమే చాలా దూరం ప్రయాణం చేసి ముందుకు సాగిపోయింది అనేది వాస్తవం. ఇది సత్యం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ మార్గంలో సమాజం చాలా ముందుకు పోయింది అనేది వాస్తవం. ఈరోజు సమాజంలో జరుగుతున్నది అదే అనేది వాస్తవం. కాబట్టి మనం అన్నింటినీ ఎక్కడికక్కడ అంతా బాగుందని చెప్పి కప్పిపెట్టుకుంటూ స్కూళ్ళల్లో ఏం జరుగుతున్నదో పట్టించుకోక, కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతున్నదో పట్టించుకోక, లేదా గ్రామాల్లో జరుగుతున్నదేదో పట్టించుకోక, ఇవన్నీ కూడా అలాగే మొత్తం అన్నింటినీ కప్పిపుచ్చుకుంటూ హిపోక్రాట్స్ లాగా అంటే మంచితనాన్ని నటించేటువంటి మానసిక స్థితిని మనం సంసిద్ధం చేసుకుని ఒకరిని ఒకరు దోచుకునేటువంటి ఎక్స్ప్లాయిట్ చేసుకునేటువంటి ఒక సమాజాన్ని తయారు చేసుకుని మనం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్నో దీపక్ మిశ్రానో లేకపోతే ఇంకొక వాళ్ళ బృందాన్నో మనము ఏదైనా విమర్శించినంత మాత్రం చేత తెగనాడినంత మాత్రం చేత సమాజానికి ఏమీ మేలు జరగదు. కాబట్టి సమాజంలో చాలా మార్పులు, పెను మార్పులు, సునామీ మార్పులు వస్తాయి కాదు వచ్చేయి, వచ్చి కూర్చున్నాయి. కాబట్టి వీటిని గురించి నిజాయితీగా చర్చించేటువంటి సమాజం ముందుకు రావాలి. భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి, కుటుంబ విధానము, ఒకే భార్య, ఒకే భర్త, సంతానము, పిల్లలు, కొడుకు, కూతురు, పెంపకం, కుటుంబం నుంచి వంశం నుంచి వచ్చేటువంటి నడవడిక, ప్రవర్తన, జన్యుపరమైనటువంటి లక్షణాలు, వీటన్నింటి గురించినటువంటి విషయాలను చర్చించేటువంటి తీరిక, ఓపిక, అవగాహన, వ్యక్తిత్వము ఈ రోజున ఎవరి దగ్గర ఎక్కడైనా కనపడుతూ ఉన్నదా? ఉంటే వాళ్ళందరూ ఒక దగ్గర ఒక వేదిక మీదికి రాగలరా? వచ్చి వాళ్ళందరూ కలిసి సమాజాన్ని తిరిగి మనం సంస్కరించుకుందాము, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా అనేది ఈ రోజున ప్రశ్నార్థకంగా మిగులుతున్నది. ఇది వాస్తవం. కాబట్టి ఈ దేశం సమాజంలో ఉండేటువంటి మానసిక స్థితి, విచ్ఛిన్నమవుతున్నటువంటి కుటుంబ వ్యవస్థ, కులాల మధ్యలో కుల ఆచారాలు పోయిన తర్వాత, కుల సాంప్రదాయాలు పోయిన తర్వాత, కుల వృత్తులు పోయిన తర్వాత కేవలం కుల పిచ్చి, కుల అహంకారము, కుల స్వార్థము మాత్రమే మిగిలి కొట్టుకుచొచ్చేటువంటి వాతావరణం ఈరోజు చూస్తూ ఉండే నేపథ్యంలో అసలు మొత్తం భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టాలనేటువంటి సిద్ధాంతం కలిగిన ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి అనేక దేశాలు పన్నుతూ ఉండేటువంటి కుట్రకి నాయకత్వం వహించేటువంటి అర్బన్ నక్సలైట్లుగా పిలువబడేటువంటి వాళ్ళ యొక్క చేష్టల వల్ల ఈ దేశ ప్రధానమంత్రి ప్రాణానికే ముప్పు తలపెట్టేటువంటి స్థాయిలో ఆలోచించేటువంటి స్థితిని కూడా ఈ దేశం ఎదుర్కొంటూ ఉన్నది. మనం చిన్న విషయాల గురించి ఆలోచిద్దామా, పెద్ద విషయాల గురించి ఆలోచిద్దామా? ఏది చిన్న విషయము, ఏది పెద్ద విషయము, దేనికి ఏ ప్రాధాన్యతను ఇవ్వాలి, ఏది ముఖ్యమైనది? ఈ దేశ ప్రధానమంత్రి ప్రాణం ముఖ్యమా, శబరిమల దేవాలయంలో దర్శించుకునేటువంటి అంశం ముఖ్యమా, లేకపోతే కుటుంబంలో మొగుడు పెళ్ళాలకు లేకపోతే పక్కింటి మొగుడు పెళ్ళాలకు సంబంధించిన సంబంధాలు ముఖ్యమా? దేనికి ఏ రకమైన ప్రాధాన్యతను ఇచ్చి ఆలోచించాలనేటువంటి విశాలమైన లోతైన ఆలోచన కలిగినటువంటి సమాజాన్ని మనం కలిగి ఉన్నామా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
చర్చించుకోవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ మాటలు చెప్పాలనిపించింది చెప్పాను. ఇవన్నీ కూడా తరచి మీకు మీరు ఆలోచన చేయండి. నేను అన్ని విషయాలు పూర్తిగా చెప్పలేకపోయి ఉండవచ్చు. కానీ నేను ప్రస్తావించిన ఒక్కొక్క అంశాన్ని గురించి మీరు ఆలోచన చేయండి. కేవలం సమాజం బాగుండాలని కోరుకుంటే చాలదు. సమాజం ఏదో అయిపోతూ ఉన్నదని బాధపడితే చాలదు. ఈ సమాజాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడానికి కావలసినటువంటి శక్తి, వ్యవస్థ, ప్రయత్నము, ఉద్యమము చేసేటువంటి ఒక సంస్థలు కావచ్చు, వేదికలు కావచ్చు, సంఘటన కావచ్చు ఒకటి రావాలి. ఆ అవసరం ఉన్నది అనే విషయాన్ని సందర్భంగా ప్రస్తావన చేస్తూ పూర్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.